ప్రభుత్వంలో మీరు ఎంత ఖర్చు పెట్టారో ఒకసారి చూడండి. నేను గత ఏడాది 308 కోట్లతోటి పిఠాపురం అభివృద్ధికి మనం ఖర్చు పెట్టాం. మీరు చూడండి. అలాగే ఇప్పుడు 200, అది దాదాపు 60-70% పనులు అవుతున్నాయి, అయిపోయినాయి. ఇంకా 30% మిగిలినాయి. ప్రాబబ్లీ టార్గెట్ ఇచ్చింది మార్చికి అయిపోవాలి. ఇప్పుడు మరో 211 కోట్లతోటి అదనపు అభివృద్ధి కోసం మనం ముందుకు తీసుకెళ్తాం. 26 కోట్లతోటి పని పూర్తయిన ప్రారంభోత్సవాలు చేశాం. పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ మౌలిక వసతులు మెరుగుపరచాలని అభివృద్ధితో ఈ పనులు చేస్తూ ఉన్నాం. అలాగే పిఠాపురం మున్సిపాలిటీలో గత 6 నెలల్లో 4 కోట్లతో పూర్తయిన అభివృద్ధి పనులని, అలాగే గొల్లప్రోలు నగర పంచాయతీలు 80 లక్షలతో పూర్తయిన పనులని ఈ రోజున మనం ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల రోడ్ల పరిస్థితి మెరుగుపడాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ద్వారా 12.45 కోట్ల రూపాయలతో 41 గ్రామీణ రోడ్లని ప్రారంభించాం. అలాగే రాబోయే వేసవిలో విద్యుత్ ఇబ్బందులు లేకుండా పిఠాపురం పట్టణంలో 2.95 కోట్లతో నిర్మించిన 33/11 kV ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ని నేడు ప్రారంభించాం. గతంలో శంకుస్థాపన చేసిన పిఠాపురం పశువుల సంత ఆధునీకరణ పనులని 1,35,00,000తోటి పూర్తి చేసి ఈరోజు ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చాం. వరదల సమయంలో రాకపోకలకి ఇబ్బంది ఉంటే నేనే వెళ్ళాను, కూర్చొని కొనసారి గొల్లప్రోలు నగర పంచాయతీల హౌసింగ్ కాలనీలో వాళ్ళు చేసిన తప్పుని మనం అండూ చేసి 3.5 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జిని, అలాగే సూరంపేట కాలనీలో 27 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని నేను ప్రారంభించాం. అలాగే పిఎం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలోని బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల మరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల గొల్లపోల్లో 1,15,00,000తోటి నిర్మించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్స్ని నేడు ప్రారంభించాం. ఇవి విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. అలాగే 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉప్పాడ మత్స్యకార సోదరులకు ఇతర రాష్ట్రాల్లో శిక్షణ ఇచ్చాం. అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా సమానంగా అమలు చేస్తా ఉన్నాం. మీ జీవనోపాధి మరి ఉపాధికి భద్రత కల్పించే విధంగా సమగ్ర స్థాయి ప్రణాళికను త్వరలో మీ ముందుకు తీసుకొస్తున్నాం. నేను ఎక్కడున్నా సరే పిఠాపురం నా గుండెలో ఉంటుంది.